బద్రీనాథ్ ఆలయాన్ని ఎనిమిదో వైకుంఠం అని అంటారు. దేవభూమి, ఎనిమిదో వైకుంఠం, శ్రీమన్నారాయణుడు నడయాడిన పవిత్ర క్షేత్రం అంటూ కీర్తించే బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో అలకనందా సమీపంలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు బదరీనారాయణుడు రూపంలో పూజలు అందుకుంటున్న ఈ ఆనంద నిలయాన్ని మానవులు 6 నెలలు, దేవతలు 6 నెలలు దర్శించుకుంటారట. ఇక్కడ పూజారిగా కేరళకు చెందిన నంబ్రూది కుటుంబానికి చెందిన బ్రాహ్మణ్ణే నియమిస్తారు. ఇక తలుపులు మూసే రోజు అఖండ దీపాన్ని వెలిగించి పూలు ఉంచుతారు. విగ్రహాన్ని జోషిమఠ్లో ఉన్న నరసింహ ఆలయానికి చేరుస్తారు. గుడి తెరిచే సమయానికి అఖండ దీపం వెలగడం, పూలు తాజాగా ఉండటాన్ని చూడొచ్చు. ఇక్కడ బదరీనారాయణుడు, నరనారాయణులు, శ్రీదేవి, భూదేవి, ఇతర దేవతామూర్తులతో కనిపిస్తాడు. విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో బదరీ వృక్షం కింద తపస్సు చేయడంతో ఈ ప్రాంతానికి స్వామికి ఆ పేరొచ్చింది. ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని దేవతలు తయారు చేశారట. కొన్నాళ్లకు ఈ విగ్రహం అలకనందా నదిలో పడిపోవడంతో దాన్ని శంకరాచార్యులు వెలికితీసి ఆలయాన్ని నిర్మించారట. భక్తులు ముందుగా తప్తకుండు పేరుతో ఉండే వేడి నీటిని కొలనులో స్నానమాచరిస్తారు. అలాగే బ్రహ్మకపాల తీర్థంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తారు. వసుధార జలపాతంతో పాటు నారద తీర్థం వంటి వాటిని కూడా దర్శించుకొని పరవశిస్తారు భక్తులు. ఈ చార్ధామ్ దర్శించుకోవాలనుకునే భక్తులు ముందుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర చేరుకుంటారు. జై బద్రీనాథ్, జై జై బద్రీనాథ్.